కాకినాడ జిల్లా గండేపల్లి మహిళా కళాశాల విద్యార్థులకు మల్లేపల్లి గ్రామానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు ఏకరూప దుస్తులు అందజేశారు. మొత్తం 52 మంది విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థులంతా చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మల్లేపల్లి గ్రామ సర్పంచ్ బలిరెడ్డి వరలక్ష్మి గంగరాజు, ఉప సర్పంచ్ దొమ్మ శ్రీను, విద్యా కమిటీ చైర్మన్ కంచెర్ల సుబ్రహ్మణ్యం, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తెలగరెడ్డి భద్రరావు, కొల్లి త్రిమూర్తులు, తలారి బాబురావు, తెలగరెడ్డి సూర్యప్రకాష్, చింతపల్లి భద్రరావు, బత్తుల వెంకటరమణ, కాపుగంటి వీర రాఘవులు, దార్లంక నూకరాజు, వల్లభశెట్టి కోటేశ్వరరావు, బత్తుల కాపు కలెం శ్రీను, తలారి శివ, అక్కిరెడ్డి సత్తిబాబు, పోతుల శివరామకృష్ణ, లంకా శ్రీను, అర్జ రామకృష్ణ, బిట్రా ప్రభాకర్ రావు, ఇంటి సత్యనారాయణలు సుమారు 50,000 రూపాయలు ఆర్థిక సహాయంతో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. అలాగే పాఠశాలకు సౌండ్ సిస్టమ్ నిమిత్తం దిడ్డి చిన్న శ్రీను 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పాఠశాల ఫర్నిచర్ కోసం కర్టేపల్లి భద్రం 5,000 రూపాయలు అందజేశారు. పాఠశాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎన్డీఏ నాయకులకు ప్రధానోపాధ్యాయురాలు సుధామాధురి, పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు. మల్లేపల్లి గ్రామంలో జడ్పీ హై స్కూల్లో ఇంటర్ జూనియర్ కాలేజీ ప్రారంభమైన వల్ల దాని నిమిత్తం గర్ల్స్ కాలేజీకి యూనిఫామ్లు పంచిపెడతాం, కూటమి నాయకులు అందరూ కలిపి యూనిఫామ్లు పంచిపెడతాం జరిగింది. ఈరోజు మల్లేపల్లికి జూనియర్ ఇంటర్ కాలేజీ రావడం వల్ల ఎంతో పేరు వచ్చింది కాబట్టి కూటమి నాయకులు అందరూ కలిపి తలపై సాయం చేసి ఈ యూనిఫామ్ 52 మంది పిల్లలకు అందరికీ ఇప్పించారు. కూటమి నాయకులు అందరూ ముందుకొచ్చి అన్ని విధాలా సహకరిస్తారని చెప్తున్నాం.